అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితారా ఘట్టమనేని తన పేరుతో సోషల్ మీడియాలో చలామణి అవుతున్న నకిలీ ఖాతాలపై తీవ్రంగా స్పందించారు. తన శ్రేయోభిలాషులు, స్నేహితులు, అభిమానులు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇన్స్టాగ్రామ్లో తప్ప తనకు మరే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అధికారిక ఖాతా లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంపై సితారా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. నా పేరు మీద అనేక నకిలీ స్పామ్ ఖాతాలు సృష్టిస్తున్నట్లు నా దృష్టికొచ్చింది. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరికీ నేను చెప్పేది ఒకటే, నేను కేవలం ఇన్స్టాగ్రామ్లో మాత్రమే యాక్టివ్గా ఉంటాను. ఇది మాత్రమే నా అధికారిక ఖాతా. వేరే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనూ నేను లేను. దయచేసి నా పేరుతో ఉన్న ఇతర ఖాతాలతో జాగ్రత్తగా ఉండండి అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. దాదాపు 300 కోట్ల వరకు వసూలు చేసి బాక్సాఫీస్ను షేక్ చేసింది ఈ మహావతార్ నరసింహ. ప్రస్తుతం థియేటర్లలో రేంజ్లో సందడి చేస్తుంది. శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఆధారంగా కన్నడలో రూపొందిన ఈ సినిమా తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదలైంది. ఓవైపు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమా OTT రిలీజ్ డేట్పై సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా తర్వాత మహావతార్ పరశురాం సినిమా రానుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు. దర్శకుడు అశ్విన్ కుమార్ మహావతార్ పరశురాం కోసం పవర్ఫుల్ కథను సిద్ధం చేశాడని తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతూ ఉండగా నవంబర్ నుంచి అసలు వర్క్ మొదలు కానుందట. నరసింహ సినిమాకు మించి ఉండేలా పరశురాం సినిమాను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 2027లో ఈ చిత్రాన్ని ఖచ్చితంగా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్ కథానాయకుడిగా, నాగార్జున ప్రతి నాయకుడిగా నటించిన కూలీ భారీ వసూళ్లను రాబడుతూ వెళ్తుంది. అయితే ఈ సినిమా చూసిన వాళ్ళు సౌబిన్ షాహిర్ గురించి మాట్లాడుకోవడం విశేషం. ఈ సినిమాలో ఉపేంద్ర, అమీర్ ఖాన్ ఉన్నారు. అయినా సౌబిన్ షాహిర్ పాత్రనే ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. మలయాళంలో సౌబిన్ ఆల్రెడీ స్టార్ అయినా ఇప్పుడు అక్కడ ఆయన రేంజ్ పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. మలయాళం సినిమాలో డాన్సులు గట్రా ఉండవు. ఒకవేళ ఉన్నా సౌబిన్ తరహా ఆర్టిస్టులకు అలాంటి అవకాశం రాదు. అనుకోకుండా కూలీతో వచ్చిన ఈ అవకాశాన్ని సౌబిన్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నాడు. ఆయనలోని కొత్త కోణాన్ని చూసి మలయాళ ఇండస్ట్రీనే షాక్ అయింది. ఇప్పుడు ఉత్తరాదిన, దక్షిణాదిన కూడా అక్కడి దినపత్రికలు, వెబ్సైట్లు సౌబిన్ గురించి రాస్తున్నాయి. టీవీ ఛానల్స్ ఆయన గురించిన స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి. సౌబిన్ కి ఇతర భాషల్లోనూ ఒక్కసారిగా పెరిగిపోయిన క్రేజ్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఆయన బాగా చేశాడని చెప్పుకుంటున్న వారు కొందరైతే ఆయన పాత్ర ఆ స్థాయిలో హైలైట్ అవుతుందని తెలిసి రజనీ ఒప్పుకోవడం గొప్ప విషయమని మరికొందరు అనుకుంటున్నారు. కొంతమంది హీరోలు మిగిలిన పాత్రలు తమ పాత్రకి మించి హైలైట్ కాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అవసరమైతే ఎడిటింగ్ టేబుల్ దగ్గరే లేపేస్తూ ఉంటారు. అలా కాకుండా సౌబిన్ పాత్రకు స్వేచ్ఛనిచ్చి లోకేష్ డిజైన్ చేసిన విధంగానే ఆ పాత్రను జనంలోకి వెళ్లేలా చేయడం రజనీకాంత్ గొప్పతనం అనేది ఆయన ఫ్యాన్స్ మాట. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపుడి కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం లీకుల బారిన పడింది. సినిమా సెట్స్ నుంచి ఓ ఫోటో బయటకు రావడంతో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీవ్రంగా స్పందించింది. లీక్ అయిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దానిని సైబర్ క్రైమ్ నేరంగా పరిగణించి కేసులు నమోదు చేస్తామని గట్టిగా హెచ్చరించింది. ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేసింది. #ప్రభాస్ హను సెట్స్ నుంచి తీసిన ఓ చిత్రాన్ని చాలా మంది షేర్ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలని మేము ప్రయత్నిస్తుంటే ఇలాంటి లీకులు మా బృందం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. ఇకపై ఎవరైనా ఈ ఫోటోను షేర్ చేస్తే వారి సోషల్ మీడియా ఖాతాలను రిపోర్ట్ చేసి మూసివేయించడమే కాకుండా దీనిని సైబర్ నేరంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 2008 నుండి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్న అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అమెరికాలోని పలు నగరాలలో ఈ ఆగస్టులో పలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంది. దానిలో భాగంగా ఆదివారం ఆగస్టు 17వ తారీఖున ఆప్తా మెగా బ్లడ్ కమిటీ వైస్ చైర్ సునీల్ నల్లాలా, ఆప్తా జాయింట్ సెక్రటరీ సప్తగిరీష్ ఇండుగుల, టాలెంట్ సెర్చ్ చైర్ కళ్యాణి పోలసీ, స్టేట్ కోఆర్డినేటర్ కిషోర్, మెంబర్షిప్ చైర్ శ్రీనివాస్ మత్తి ఆధ్వర్యంలో డెట్రాయిట్లో ఆప్తా మరియు అమెరికన్ రెడ్ క్రాస్ సంయుక్తంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్ఫూర్తితో మొదలైన ఈ రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. నెక్స్ట్ జనరేషన్
టెన్స్ మరియు మహిళలు కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం మరో ప్రత్యేకత. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆప్తా ప్రెసిడెంట్ మధు ఉల్లి పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరాలు అమెరికాలోని టెక్సాస్, న్యూజెర్సీ, ఇల్లినాయ్స్, ఓహియో, కాలిఫోర్నియా, వాషింగ్టన్, వర్జీనియా మరియు పలు రాష్ట్రాలలో నిర్వహిస్తామని ఆప్తా అధ్యక్షులు మధు ఉల్లి మరియు మెగా బ్లడ్ కమిటీ చైర్ సంతోష్ యాతం, వైస్ చైర్ సునీల్ నల్లాల మీడియాకి చెప్పారు. 2008 నుండి ఇప్పటి వరకు దాదాపు 20 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ని పేద విద్యార్థులకు అందించిన ఆప్తా అలాగే ఎన్నో మెడికల్ క్యాంప్స్ ఉచితంగా నిర్వహిస్తూ అమెరికా, ఇండియాలో రక్తదాన శిబిరాలు కూడా నిర్వహిస్తున్న ఆప్తా ప్లాటినం సీల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ గుర్తింపుని గైడ్ స్టార్ట్ సంస్థ నుండి అందుకుంది. ఇప్పటికీ కొన్ని వేల యూనిట్స్ రక్తదానం అందించి ఎన్నో ప్రాణాలు నిలబెట్టి ఆప్తా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. ఇప్పుడు వస్తున్న సీరియల్స్లలో చాలా మంది కన్నడ నటీమణులు ఉన్నారు. వారిలో పల్లవి గౌడ ఒకరు. పసుపు కుంకుమ, సావిత్రి, చదరంగం, సూర్యకాంతం సీరియల్స్తో పాపులర్ అయింది ముద్దుగుమ్మ. పసుపు కుంకుమ సీరియల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది చిన్నది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న పల్లవి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనను టాలీవుడ్ ఎందుకు బ్యాన్ చేస్తుందో చెప్పుకొచ్చింది. నేను నా 2వ సీరియల్ షూట్ చేస్తున్నప్పుడు నాకు సినిమాలో ఛాన్స్ వచ్చింది. దాంతో పర్మిషన్ అడిగి సినిమా షూట్కి వెళ్ళాను. అనుకోకుండా నేను బెంగళూరుకు వెళ్ళాను. అక్కడ 20 రోజులు లాక్ అయ్యాను. తర్వాత షూటింగ్కి వెళ్ళాను. ఒకేసారి సినిమా సీరియల్స్ షూటింగ్స్ జరగడంతో డేట్స్ అడ్జస్ట్ అవ్వక ఇబ్బంది పడ్డాను. అయితే సీరియల్ షూటింగ్ జరుగుతున్నా కూడా నాకు రెమ్యునరేషన్ ఇవ్వలేదు. 2 నెలలు డబ్బులు ఇవ్వలేదు. దాంతో నేను వేరే సీరియల్కు డేట్స్ ఇస్తాను అని చెప్పా. అయితే ఒక సీరియల్ జరుగుతున్నప్పుడు మరొక దానికి ఎలా అగ్రిమెంట్ చేసుకుంటావు అంటూ నన్ను బెదిరించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే నన్ను ఏడాది పాటు తెలుగులో బ్యాన్ చేశారు. దాంతో నేను కన్నడ, మలయాళంలో సినిమాలు చేశాను. ఆ తర్వాత తిరిగి తెలుగు నుంచి పిలుపు వచ్చింది అని తెలిపింది పల్లవి గౌడ. ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు అనగానే మోహన్ లాల్, మమ్ముట్టి పేర్లే గుర్తొస్తాయి. వీరిద్దరూ వారి మధ్య స్నేహం గురించి సందర్భం వచ్చినప్పుడల్లా వెల్లడిస్తూనే ఉంటారు. తన స్నేహితుడిపై ఉన్న అభిమానాన్ని మోహన్ లాల్ మరోసారి బయటపెట్టారు. ఇటీవల మమ్ముట్టి ఆరోగ్యంపై వార్తలు వచ్చిన విషయం తెలుస్తుంది. తాజాగా ఆయన కోలుకున్నారని, మరికొన్ని రోజుల్లో షూటింగ్లో పాల్గొంటారని మలయాళ మీడియా పేర్కొంది. ఇదే విషయాన్ని మోహన్ లాల్ పరోక్షంగా తెలిపారు. వారిద్దరికి సంబంధించిన క్యూట్ ఫోటోను షేర్ చేశారు. దానికి లవ్ సింబల్తో పాటు ఆనందంగా ఉన్నట్లు తెలిపేలా ఓ ఎమోజీని జోడించారు. ఆ ఫోటోతో వీరి మధ్య ఉన్న ఆత్మీయ స్నేహబంధాన్ని చూసి మరోసారి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కన్నడ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు రుక్మిణి వసంత్. సింపుల్ గా కనిపిస్తూనే మనసులు కొల్లగొట్టడం ఈ బెంగళూరు బేబీ ప్రత్యేకత. యూత్ లో ఆమెకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కి తగినట్టుగానే అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో 2-3 కన్నడ సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి కాంతారా చాప్టర్ 1. రిషబ్ శెట్టి సరసన ఆమె కనకవతి పాత్రలో కనిపించనుంది. అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. కాంతారా చాప్టర్ 1లో రుక్మిణి పోషించిన కనకవతి పాత్ర చాలా కాలం పాటు గుర్తుండిపోతుందని అంటున్నారు. ఈ సినిమా విషయంలో భారీ అంచనాలున్నాయి. ఇది వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే రుక్మిణి రేంజ్ మారిపోతుందని అంటున్నారు. ఇతర భాషల్లోనూ ఆమె మరింత బిజీ అయ్యే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రుక్మిణి వసంత్ తమిళంలో మదరాసి సినిమా చేస్తుంది. తమిళంలో ఆమెకి ఇది 2వ సినిమా. శివకార్తికేయన్ జోడీగా ఈ సినిమాలో ఆమె కనిపించనుంది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమలు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. క్రిష్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా థియేటర్ వర్షన్లో కొన్ని మార్పులు చేసి ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. థియేటర్లో ఈ సినిమా విడుదలైనప్పుడు ఇందులోని కొన్ని సన్నివేశాలపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని సీన్స్లోని వీఎఫ్ఎక్స్ విషయంలో మరింత శ్రద్ధ వహించాల్సిందని కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు ఆ సన్నివేశాలను ఓటీటీ వర్షన్లో తొలగించినట్లు సమాచారం. ముఖ్యంగా గుర్రపు స్వారీ సన్నివేశం, పవన్ కళ్యాణ్ బాణం కురిపెట్టే సీన్స్ ను థియేటర్లో విడుదలైన తర్వాత మార్పులు చేశారు. అయితే ఓటీటీలో ఈ సన్నివేశాలను పూర్తిగా కట్ చేశారని నెటిజన్స్ పేర్కొంటున్నారు. క్లైమాక్స్ లోనూ కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ను పట్టించుకోవడం మానేసినట్లు అనుపమ పరమేశ్వరన్ తెలిపారు. ఆమె ప్రధాన పాత్రలో ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన పరద ఆగస్టు 22న విడుదలకు సిద్ధమైంది. దీని ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఈ కామెంట్స్ ను పట్టించుకోను. నేను పరద పోస్టర్స్ షేర్ చేసినప్పుడు కూడా కొందరు దీనికి నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. అట్టర్ ఫ్లాప్ అవుతుంది అన్నారు. ఆ వ్యాఖ్యలు మా సినిమాను నిర్ణయించలేవు. ఒకవేళ నిజంగా
నిజంగానే ఇది ప్రేక్షకాదరణ పొందలేకపోయినా నేను ఒక మంచి సినిమా చేశాననే సంతృప్తి నాకు జీవితం అంతా ఉంటుంది. కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో ఇలాంటి కామెంట్స్ విని బాధపడేదాన్ని. అనుభవం వచ్చే కొద్దీ ఇవి చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి. గతంలో ప్రతి పోస్ట్కు వచ్చిన కామెంట్స్ అన్నీ చదివేదాన్ని. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం చెప్పేసి వదిలేస్తున్నా. ఎవరెన్ని మాటలన్నా మనం జీవితంలో ముందుకు వెళ్లాల్సిందే అని అర్థం చేసుకున్నప్పుడు ఇవి చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి. టిల్లు స్క్వేర్ తర్వాత నేను మాట్లాడే విధానంలోనూ మార్పు వచ్చింది. ఆ సినిమా విడుదలకు ముందు నాపై చాలా నెగిటివిటీ వచ్చింది. రిలీజ్ అయ్యాక ప్రశంసలు వచ్చాయి. ట్రైలర్ విడుదలయ్యాక నెగిటివిటీ వస్తుందని తెలిసి ఆ పాత్రని ఎంపిక చేసుకున్నాను. అలాంటి రోల్స్ను అంగీకరించడమే ఒక సవాల్. వాటిని ఓకే చేయాలంటే ధైర్యం కావాలి. ఆ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగారు. అలాంటి ప్రశ్నలు కేవలం మహిళలనే అడుగుతారు, హీరోలను ఎందుకు అడగరు? వాళ్లకు వ్యూస్ రావడం కోసమే అలా ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతారు. వాటికి సమాధానాలు చెప్పలేకపోయాను అని తెలిపారు. నోరా ఫతేహి కోలీవుడ్ ఎంట్రీపై కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాంచనా 4లో ఆమె నటించే అవకాశాలున్నాయంటూ రూమర్స్ వచ్చాయి. నోరా వాటికి తాజాగా చెక్ పెట్టింది. ఆ సినిమాలో తాను నటిస్తున్నట్టు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. బాలీవుడ్ కోలీవుడ్లపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది. కాంచనా 4 గురించి మాట్లాడుతూ ఈ సినిమా ఆఫర్ వచ్చిన సమయంలో కోలీవుడ్కు పరిచయం కావడానికి ఇదే సరైన ప్రాజెక్ట్ అని అనుకున్నా. స్క్రిప్ట్ బాగా నచ్చింది. పైగా కాంచనా ఫ్రాంచైజీకి ప్రేక్షకుల్లో గొప్ప ఆదరణ ఉంది. మడ్గావ్ ఎక్స్ప్రెస్ తర్వాత అలాంటి జానర్ మూవీ చేయాలి అనుకున్నప్పుడు కాంచనా 4 అవకాశం దక్కింది. కొత్త భాషలో నటించడం సవాలే, కానీ నేను సవాళ్ళను ఇష్టపడతా. హిందీ, తెలుగు, మలయాళం లాగే తమిళం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నా. దానికోసం కొన్ని గంటలు అధికంగా కష్టపడుతున్నా. భాష నేర్పించడంలో చిత్ర బృందం సాయం చేస్తుంది అని నోరా తెలిపింది. తనయుడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్న ఆనందంలో ఉన్నారు బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూక్ ఖాన్. తన కుమారుడు ఆర్యన్ ఖాన్ తెరకెక్కించిన ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల వేడుకలో సందడి చేశారు. తన చేతి గాయం, నేషనల్ అవార్డుపై స్పందించారు. తాను హీరోగా నటిస్తున్న కింగ్ సినిమా షూటింగ్లో షారూక్ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. చిన్న సర్జరీ జరిగిందని, 1-2 నెలల్లో పూర్తిగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ అవార్డు అందుకునేందుకు ఒక్క చేయి సరిపోతుంది. ప్రస్తుతం ఒక్క చేతితోనే బ్రష్ చేస్తున్నా, తింటున్నా, కానీ మీ ప్రేమను కూడగట్టుకునేందుకు మాత్రం ఒక్క చేయి సరిపోదు అని పేర్కొన్నారు. దునియా సలాం మనాలి అంటూ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి డాన్స్ చేసిన వార్ 2 సాంగ్ ఫుల్ వీడియో విడుదలైంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగమైన ఈ మూవీ నెల 14న బాక్సాఫీస్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన విషయం తెలిసిందే. శ్రీచరణ్ రాచకొండ, గీత్ షైని జంటగా నటించిన చిత్రం కన్యాకుమారి. సృజన్ అఠాడా దర్శకత్వం వహించారు. ఈ నెల 27న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ను బుధవారం విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథతో ఈ చిత్రం రూపొందింది. రైతు పాత్రలో శ్రీచరణ్ ఐటీ ఉద్యోగిగా స్థిరపడాలనే లక్ష్యమున్న కన్యాకుమారిగా గీత్ అలరించేలా ఉన్నారు. కేవలం హీరోయిన్ గానే కాదు, స్పెషల్ సాంగ్స్ లోను తమన్నా తన సత్తా చాటింది. ఈ చిన్నది చేసిన స్పెషల్ సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. కెరీర్ బిగినింగ్ లో నేను కొన్ని కండిషన్స్ పెట్టుకున్నా, అందుకే ఎన్నో మంచి ఛాన్స్లు మిస్ చేసుకున్నా. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత నా కండిషన్స్ పక్కన పెట్టేసా, బోల్డ్ గ్లామర్ రోల్స్ చేయడం ప్రారంభించా. దాంతో నా కెరీర్ టర్న్ అయింది. నన్ను నేను మార్చుకోకపోతే ఇక్కడ ఉండేదాన్ని కాదు. మనల్ని మనం మార్చుకుంటే ఎక్కడైనా నెట్టుకు రాగలమని చెప్పుకొచ్చింది తమన్నా. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో అటు ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవికి ఓ టాలీవుడ్ హీరో అంటే చాలా ఇష్టమట. ఆ హీరో అంటే సాయి పల్లవికి ఎంతో అభిమానమంట. ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని సాయి పల్లవి స్వయంగా చెప్పింది. ఆ హీరో ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి. సాయి పల్లవికి మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఆయన నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. దాంతో కొంతమంది షాక్ అవుతున్నారు. ఈ జనరేషన్ అమ్మాయి అయ్యుండి ఏ అల్లు అర్జున్ పేరో, లేక పవన్ కళ్యాణ్ పేరో, లేదా ప్రభాస్, మహేష్ పేర్లో చెప్తుంది అనుకుంటే ఏకంగా బాస్ పేరు చెప్పింది. దట్ ఈజ్ సాయి పల్లవి అని అంటున్నారు అభిమానులు. అయితే సాయి పల్లవికి చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వచ్చినా కూడా ఆ ఛాన్స్ ను వదులుకుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోలా శంకర్ సినిమాల్లో చిరంజీవి చెల్లిగా సాయి పల్లవిని సంప్రదించారు. కానీ చిరంజీవి అంత గొప్ప నటుడితో నటించలేను అని చెప్పిందట. తాను అంతగా అభిమానించే హీరోతో నటించడం చాలా కష్టమని తెలిపింది సాయి పల్లవి. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది తమిళ, తెలుగు సినిమాలో నటించి మెప్పించింది. ఇప్పుడు హిందీలో సత్తా చాటడానికి రెడీ అవుతుంది. మరి సాయి పల్లవి అక్కడ ఎంతగా సక్సెస్ అవుతుందో చూడాలి.
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన కొత్త లుక్ వైరల్ కావడంతో ఈ చర్చ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ ఎంట్రీపై నటుడు నారా రోహిత్ స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం మోక్షజ్ఞ మంచి స్క్రిప్ట్ కోసం వెతుకుతున్నాడని, ఇండస్ట్రీలోకి వచ్చేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాడని తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నారా రోహిత్ మాట్లాడుతూ మోక్షజ్ఞతో ఇటీవల మాట్లాడాను, ఓ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కోసం చూస్తున్నట్లు చెప్పాడు. అలాంటి కథ దొరికితే ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ఆరంభంలోనే అతని ఎంట్రీ ఉంటుంది. సినిమాల్లోకి రావడం కోసమే తన లుక్ను పూర్తిగా మార్చుకున్నాడు. పాత లుక్కు ఇప్పటికి చాలా తేడా ఉంది అని వివరించారు. ఈ వార్తతో నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రముఖ సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో నటించిన సినిమా వీరాభిమాని. ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. భూలోకం యమలోకం నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు రాంబాబు దోమకొండ. ఎస్కే రెహమాన్, కంద సాంబశివరావు గారు నిర్మాతలుగా వ్యవహరించారు. డ్రమ్స్ రాము సంగీతాన్ని అందించారు. ఈ అభిమాని సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న వీరాభిమాని సినిమా మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న గ్రాండ్గా థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతుంది. ఏపీ, తెలంగాణలో మెగా అభిమానుల కోసం 70 థియేటర్స్లో ఉచితంగా వీరాభిమాని సినిమా చూపించబోతున్నారు. ఈ ప్రీమియర్ షో నుంచి ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో హీరో సురేష్ కొండేటి మాట్లాడుతూ, చిరంజీవి గారు నాకు దేవుడితో సమానం. ఈ చిత్రంలో నటించడం దేవుడి వరంగా భావిస్తున్నాను. వీరాభిమాని సినిమాకు 4-5 షోస్ వేశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. మెగాస్టార్ మీద నా అభిమానాన్ని ఈ చిత్రంతో తెలియజేస్తున్నట్లు భావిస్తున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్ కొండేటితో పాటు గెస్టులు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా వీరాభిమాని సినిమా ఆయనకి అంకితం చేస్తూ 22వ తేదీన మన ముందుకు రాబోతుంది. చిరంజీవి గారికి అభిమాని కానివాడు అంటే ఎవరున్నారు చెప్పండి? ప్రతి ఒక్కరూ ఆయన అభిమాని. ఎందుకంటే మొదట్లో ఆయన నటనకి అభిమానులు, ఆ తర్వాత ఆయన క్యారెక్టర్కి అభిమానులు, ఆ పైన ఆయన చేస్తున్న సోషల్ సర్వీస్కి అభిమానులు, ఈ రోజున అందరూ నా వాళ్లే అని అందరినీ దగ్గరికి తీసుకుంటున్న ఆయన మంచితనానికి అందరూ ఆయనకు అభిమానులమే. అయితే ఈ వీరాభిమాని ఎంతవరకు వెళ్ళగలడు, ఒక అభిమాని ఎంతవరకు వెళ్ళగలడు అన్నదాన్ని మన సురేష్ కొండేటి గారు ఈ సినిమా ద్వారా చూపించడానికి ప్రయత్నించారు. అందులో మన రాంబాబు గారు దర్శకులు, వారికి సినిమాలోనే చెప్పారు ఆయనకి నేను వీరాభిమాని, అందు గురించి ఈ సినిమా చేశానని. ఈ సినిమా నిజంగా మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి నిజంగా ఒక మంచి పుట్టినరోజు కానుకగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఆయన జీవితం చిరకాలం చిరంజీవిగా ఆయన కొనసాగాలనేటువంటి ఒక ఆకాంక్షతో ఒక అభిమాని అనేటువంటి వాడు తను ఆత్మాహుతి చేసుకొని పైలోకానికి వెళ్ళి చిరంజీవి గారి పేజీని చించేసి ఆయన దేవధర్మరాజు దగ్గర ఉన్న చిట్టాలో ఉన్నటువంటి చిరంజీవి గారి పేజీని చించేసి ఆయనకి ఇక చావు లేదు అనేటువంటి గొప్ప కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దీనికి ముందుకు లీడ్గా వాళ్ళందరి గురించి చెప్పడం, స్వామి వివేకానంద గారి గురించి, అబ్దుల్ కలాం గారి గురించి, ఎన్టీ రామారావు గారి గురించి చెప్పి, ఇలాంటి మహానుభావులు అందరి గురించి చెప్పి ఎవరివైనా ఎప్పటికైనా పైకి వెళ్లాల్సిన వాళ్ళమే అనేటువంటి థాట్ ఇతని బుర్రలో పుట్టి, బాబోయ్ మా చిరంజీవి గారు కూడా ఇలా జరిగితే ఇంకేమైనా ఉందా అనుకొని తను ఆత్మహత్య చేసుకొని చిరంజీవి గారిని బతికించాలనేటువంటి ఒక పిచ్చితో, అంటే ఆ అభిమానంతో, అభిమానం అనేటువంటిది పరాకాష్ఠకు చేరినటువంటి ఒక అభిమాని తాలూకు అంతర్మదనం ఇది. ఆ అంతర్మదనం నుంచి పుట్టినటువంటి గుడ్ థాట్. రాంబాబు, కంగ్రాచులేషన్స్. సురేష్ కొండేటి గారు చిరంజీవి గారికి ఎంత పెద్ద ఫ్యానో, ఈ చిత్రం తీసినందుకు అందరినీ కలుపుకుని చిరంజీవి ఫ్యాన్స్ మొత్తం కలిసి చిత్రాన్ని నిర్మించారు. 1 hour ఉంది సార్, 2 hours ఉంటే ఇంకా బాగుండేది. ఆయన చేసిన కార్యక్రమాలన్నీ చేసి కలిపి తీస్తే 2 hours వచ్చేది చక్కగా. 2 hours పార్ట్ 2 ఉంటే బాగుండేది. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా 70 అనేది అంకి బాగలేదు సార్. 70 సంవత్సరాలు అనుకుంటారు అందరూ, ఇంకా తక్కువ ఉంటే బాగుండేది. తక్కువ థియేటర్స్ ఉంటే చూడండి సార్, 7. అట్లాగే 70 థియేటర్స్, ఇంకా ఎక్కువ థియేటర్స్ రిలీజ్ అవ్వాలని ఉచిత ప్రదర్శన అన్నారు. ఉచిత ప్రదర్శన అంటే మాది డబ్బులు సార్. సో చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని సృష్టించి వీరాభిమానిగా తన అభిమానాన్ని చాటుకున్న సురేష్ యొక్క శరీరంలో రక్తము, ఆర్గాన్స్ వీటికన్నా చిరంజీవి సినిమాలు, చిరంజీవి గారి జీవితం, చిరంజీవి గారి కార్యక్రమాలే ఉన్నాయేమో.
అలా స్థానంలో. సో ఇవాళ వీరాభిమానిగా వచ్చిన ఫిల్మ్ ఇండస్ట్రీలోని కలియుగ అభిమన్యుడు మన కొండేటి సురేష్ అన్న. అనాథాశ్రమం నిర్మిస్తానని మీ పత్రిక ముందు నేను ప్రమాణం చేస్తున్నాను. ఆ దేవుడి పేరు మీద ప్రతి ఊరు అనాథాశ్రమం పెడతాను. మా ఊర్లో 13 జిల్లాలు ఉన్నాయి. జిల్లా కోడ్ చెప్పినా పెడతాను అనాథాశ్రమం. దేవుడు, నేను పేరు చెప్పను. ఆ దేవుడే ఈ దేవుడు. ఆ దేవుడి పేరే వీరాభిమాని. నేను అంత అభిమాని. నేను అంతకన్నా ఏం చెప్పను. నేను 30 రోజులు కష్టపడి ఒక బనియన్ కొనుక్కున్నాను. ఆ దేవుడి పేరునే అది ఉంది నా దగ్గర. 30 రోజులు ఒక బనియన్ 5 రూపాయలు. నేను కష్టపడింది 30 రోజులు ఒక బనియన్ కోసం. ఆ దేవుడి బొమ్మ నాకు కావాలి, కొనుక్కున్నాను, ఉంచుకున్నాను. ఇప్పటికీ ఉంది నా దగ్గర. ఆ దేవుడు అంటే అంత ఇష్టం. కాకపోతే ఇప్పటికొచ్చి ఆ దేవుని కలవలేదు. రాసేటప్పుడు ఎందుకు చిరంజీవి గారి దృష్టిలో పెట్టుకోవడం మాత్రమే కాదు అసలు వాస్తవానికి చెప్పాలంటే. సో ఏదైనా మనిషి జీవితంలో 3 ఒకటి మానవత్వం, 2 దైవత్వం, 3 అమరత్వం. అమరత్వం ప్రత్యేకంగా ఎక్కడి నుంచో రాదండి. ఒకటే మానవత్వం. మనిషిని చూడగలిగితే మానవత్వం. సో నిజంగా నువ్వు ఎదుటివానికి సహాయం చేయగలిగితే అదే దైవత్వం. సో ఈ 2 నీ దగ్గర ఉంటే అదే అమరత్వం. ప్రత్యేకంగా ఎక్కడ ఏది రాదు. ఈ 3 ఉంటే ఆ 3టిని ఒంటి నరాన్ని నింపుకున్న వ్యక్తే చిరంజీవి గారు. అది మనకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా అందరికీ అన్ని చోట్ల మనకు కనపడుతూనే ఉంటుంది. సో ఇదే పాయింట్ చెప్పాలనుకున్నాము, బలంగా చెప్పాను అని కూడా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అంతటి నటన కౌశల్యం ఉన్నటువంటి మన అజయ్ ఘోష్ గారు వారందరినీ కూడా మనం గుర్తు చేశారు. ఎందుకంటే ఈ మూవీలో హైలైట్ కూడా అజయ్ ఘోష్ గారి నటన చాలా బాగా చేశారు ఆయన యాక్టింగ్. అదేవిధంగా సురేష్ కొండేటి గారు మరి ఒక నటుడిగా, డిస్ట్రిబ్యూటర్గా, తర్వాత డబ్బింగ్ సినిమాల డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా ఆయన చాలా సినిమాలు మంచి డబ్బింగ్ చిత్రాలు కూడా మంచి చిత్రాలు అందించాడు. షాపింగ్ మాల్ కానీ, ప్రేమిస్తే, తర్వాత ఇంకా ఇది మన పిజ్జా, రీసెంట్గా వచ్చినటువంటి మై బేబీ, ఇవన్నీ కూడా మంచి చిత్రాలు. అందరూ గుర్తుంచుకున్న స్ట్రైట్ సినిమాలాగానే ఉంటాయి కూడా డబ్బింగ్ చిత్రాలు అయినా కానీ. ఆ విధంగా మనకు సురేష్ కొండేటి గారు కూడా రీసెంట్గా నిర్వహించినటువంటి సంతోషం అవార్డ్స్ కూడా మరి ప్రతి ఒక్కరిని కూడా మంచిగా విజయవంతంగా చేశారు ఆయన. ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమం చేసినా కానీ మంచి విజయవంతంగా చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ సభాముఖంగా మన డైరెక్టర్ రాంబాబు గారికి, దోమకొండ రాంబాబు గారికి, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ పేరు సార్ మణిశర్మ గారేమో బ్యాక్గ్రౌండ్, మీరే మ్యూజిక్ డ్రమ్స్ రాము గారికి. కాబట్టి ఫ్యాన్స్ డిసప్పాయింట్ కాకుండా దీనికి తప్పకుండా రెహమాన్ గారు పార్ట్ 2 తీయాలని, ఆ పార్ట్ 2 స్టోరీలో బతికిన తర్వాత అభిమాని ఏం చేశాడు అని ఆ విధంగా వెళ్ళి చివరికి అందులో చిరంజీవి గారిని కూడా అతిథిగా రప్పిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది క్లైమాక్స్లో. అలా పార్ట్ 2 రావాలని కోరుకుంటున్నాను. సో పార్ట్ 2లో చిరంజీవి గారితో అభిమాని చిరంజీవి గారిని కలవటం క్లైమాక్స్గా తీస్తే అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ సినిమా రేపు చిరంజీవి గారి పుట్టినరోజున 22వ తారీఖున ఆ రోజు మాత్రమే 70 థియేటర్లలో అభిమానుల కోసం ఉచిత ప్రదర్శన చేయబడుతుంది. థియేటర్ లిస్టు రేపు మీడియా వారికి తెలియజేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ నేను సురేష్ కొండరెడ్డి గారికి చెప్పిన తర్వాత ఆ తర్వాత అజయ్ ఘోష్ గారు, అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు భాగస్వామి దీన్ని అతి పెద్ద ఫిలింగా, అంటే చిరంజీవి గారి మీద నా అభిమానం ఒకటైతే ఇంతమంది అభిమానులు కలిసి తలా 10 రూపాయలు జమ చేసి నువ్వు అనుకున్నట్టు అని నా చేతికిచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ సందర్భంగా నాకు సపోర్ట్ చేసిన కేఎల్ స్టూడియోస్ లక్ష్మణ్ గారికి కానీ, సాయి బ్రాహ్మణి ఇన్ఫ్రా దివాకర్ గారికి కానీ, అలాగే శ్రీజీ యాప్, సోకల్లా ట్రేడింగ్, నన్ను నమ్మి అందరూ కూడా వినాయకయ్య బిల్డర్స్, వీళ్ళందరూ భాగస్వామి అయి ఇక్కడి వరకు తీసుకొచ్చాము. అలాగే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు మణిశర్మ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాని అభిమానులంతా కూడా రేపు 22వ తారీఖున ఉచితంగా మీరందరూ వెళ్ళి తండోపతండాలుగా వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఏళ్ళు చప్పట్లు కొట్టి ఇక్కడికి వచ్చా.
అలా ఒకప్పుడు కొట్టి తర్వాత ఇప్పుడు ఇలా వచ్చాను నేను. థ్యాంక్ యూ. నాకు చాలామంది వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. సార్ నేను చిరంజీవి గారి అభిమాని అండి, మీలాగే నేను అభిమాని అని చెప్తూ ఉంటారు. ఓ అవునా, అలాగా సూపర్ అని చెప్పి అట్లాగా వాళ్ళు కలిస్తే వీళ్ళ నెంబర్ షేర్ చేసుకోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. అలాగా మన డైరెక్టర్ గారు రాము గారు సార్ వచ్చి, సార్ నేను చిరంజీవి గారి అభిమాని. ఓ అవునా, ఓకేలే అనుకున్నాను. లేదంటే చిరంజీవి గారి మీద ఒకటి ఒక కథ అనుకున్నాను సార్, మీతో మాట్లాడాలని. చిరంజీవి కథ అనుకుంటాడు. ఓకే సరే, చిరంజీవి గారు చెప్పడం కోసం. లేదు చిరంజీవి గారు కాదండి, చిరంజీవి గారి మీద ఒక చిన్న ఆ సినిమా డీటెయిల్స్ చెప్పలేదు కానీ చిన్న సినిమా అనుకున్నానండి అన్నారు. సరే అయితే ఒకసారి విందానండి అన్నారు. తర్వాత మళ్ళీ చెప్తానని చెప్పి వెళ్ళిపోయా నేను. ఆ రోజు కలవాలి. మళ్ళీ తర్వాత వచ్చి సరే ఆ కథ అనుకున్నాను కదా సార్ కలుస్తాను, మీకు చెప్తానండి మీ వీలైతే. సరే అయితే నేను చెప్తానంటే దాంట్లో మీరు హీరో అంటే నేను షాక్ అయ్యా. నేను హీరో ఏంటి అన్నాను. నా అభిమాని అండి, ఆ సినిమా కథే వేరే అభిమాని అండి అన్నారు. ఓహో అవునా, అయితే నేను హీరో కాదుకెళ్ళి కథ వింటాను, కథ వింటే అప్పుడు మనం చూద్దామని చెప్పేసి అలాగా నంబరు 6 సంవత్సరాలు ఆయన్ని అవాయిడ్ చేశా. రియల్గా 6 years ఎప్పటి నుంచో ఆయన అవాయిడ్ చేసి చేసుకుంటూ వచ్చి, లేదు ఒకసారి ఇంకా కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో సార్ ఒకసారి ఆయన కరెక్ట్గా ఫోన్ చేస్తే సార్ రండి ఫస్ట్ విందామంటే నాకు సినాప్సిస్ కానీ రాసుకురండి నేను వింటాను అంటే అప్పుడు విన్న తర్వాత చాలా అద్భుతంగా ఉంది. కానీ నేను కాదు వేరే వాళ్ళు ఎవరైనా పెడతానని చెప్పా. నేను అడుగుతా, నాకున్న రిలేషన్ తోటి ఎవరినైనా అడుగుతాం. లేదు మీరే కరెక్ట్ అండి, మీరే చేయాలని బలవంతం పెట్టారు ఆయన. మళ్ళీ దానికో 2-3 నెలలు మళ్ళీ టైం తీసుకుని అప్పుడు నేను ఆ సినిమా చేయడం జరిగింది. సో నిజంగా మంచి టీం. అంటే నాకు ఎంత పెద్ద నిర్మాతలు ఎంత అభిమానం ఉంటుందో అలాగే చిన్న వాళ్ళని నాకు చాలా ఇష్టం. నా సంతోషం నేనే చిన్నగానే వచ్చాను కాబట్టి వార్తలో ఒక చిన్న రిపోర్టర్గా జాయిన్ అయ్యి తర్వాత ఫస్ట్ కృష్ణాపత్రిక తర్వాత వార్తలు జాయిన్ అయ్యి నాకు చిన్న వాళ్ళకి చాలా ఇష్టం. అంచేతే వీళ్ళందరూ చిన్నగా ఒక యూనిటీ కింద వచ్చి ఈయన కెమెరామెన్ అసలు నన్ను విపరీతంగా వెంటబడారు. మామూలుగా వెంటపడలేదు వీళ్ళిద్దరూ. సరే ఆయన డీబో అంటే ఆయన సినిమా చేసినవి కూడా చూశాను, చాలా బాగుంది. సో వీళ్ళ మీద నమ్మకంతో సరే వెంటనే ఓకే చేయడం జరిగింది. అలాగే మన రైటర్ అద్భుతం డైలాగ్ రాశారు. సరే నన్ను బట్టి సినిమా తీసిన నిర్మాత ఎవరు అనుకున్నాను నేను ఫస్ట్. ఈయనకి యాడ్సప్ చెప్పాలి అసలు. అంటే నాకు చాలా మంది అందరూ తెలుసు సార్ ఆ సినిమా ఇంక మన బడ్జెట్ సంబంధం లేదు, మీరు చేసుకుంటే మీరు ఏమి రిస్క్ అక్కడ మీకు ఎంత రెమ్యునరేషన్ చెప్పండి అని అడిగాడు ఆయన. సర్లే ఇంకోసారి ఛాన్స్ దొరికింది సార్, రెమ్యునరేషన్ ఎక్కువ చెప్పి అవాయిడ్ చేద్దామని చెప్పి నేను కావాలని ₹1 తీసుకుందానికి మనసులో అనుకుని ఒక ₹5 ఎక్స్ట్రా చెప్పాను అనమాట. నేను అలా ఆ రకంగా తప్పించుకుంటే ఎవరి దగ్గర వెళ్తారు కదా అని తప్పించడం కోసం అప్పుడు కూడా లేదు సార్ అది కూడా రెడీ అని చెప్పి పట్టుకొచ్చాడు ఆయన. నేను షాక్ అయ్యా. లేదు నాకు అంత వద్దులేండి, నాకు ఎంత చాలని చెప్పి అంతే తీసుకుని నేను ఆ రోజు ఈ సినిమా ఒప్పుకొని సినిమా చేశాను నేను. ఎందుకంటే చిన్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి ఉద్దేశంతో. సో అది ఈ రోజు ఇంతమంది ఎక్కడ షో వేసినా నాకు తెలిసి 4-5 షోలు వేసినట్టున్నారు. ఒక దానికి వెళ్ళాను 6 షోలు పడ్డే స్టాండింగ్ ఓవేషన్తో క్లాప్స్. అంటే మన జనరేషన్ అంటే మేము కామన్గా అలా చూస్తాం, కానీ ఈ షో కూడా ఇలా క్లాప్స్ పడటం నేను వెరీ హ్యాపీ. నిజంగా స్టాండింగ్ ఓవేషన్ క్లాప్స్ పడితే ఓహో పర్వాలేదు మనం సక్సెస్ అయ్యాం పర్వాలేదు అనుకున్నాను అనమాట. సో ఇది నేను ఆ దేవుడు నాకు చిరంజీవి గారు అంటే దేవుడితో సమానం, అది అందరికీ తెలుసు. ఆ దేవుడి కోసం నేను సినిమా చేయడం నాకు దేవుడు ఇచ్చిన వరం అని అనుకోవచ్చు. సో అది నేను ఈ సినిమా ద్వారా కొంతమందికి నేను నా అభిమానం ఏంటో అందరికీ అంటే ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు, నేను ఎప్పటి నుంచో ఉన్న విషయం అందరికి తెలిసింది. సో అది ఈ సినిమా రూపంలో నేను తెలుసుకోవడం జరిగిందని. సో ఈ 70వ పుట్టినరోజు సందర్భంగా 70 థియేటర్లో ఉచితంగా మా వీర అభిమానులందరూ కూడా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. సో మీ ప్రతి ఊర్లోనూ ఈ సినిమా 70 సెంటర్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో కాబట్టి అందరూ ఈ సినిమాను సక్సెస్ చేయాలి. మీరు ఎవ్వరూ ₹1 కూడా ఇవ్వక్కర్లేదు. ఇక్కడ ఈ సినిమాకి అందరూ ఎక్కువ స్పాన్సర్స్ తోటి ఈ సినిమా చేయడం జరిగింది కాబట్టి. సో మాకు ఆ చిరంజీవి గారు ఆ రక్తదానం లాంటిది అట్లా కార్యక్రమాల్లో ప్లస్ అక్కడ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ డబ్బులతో అక్కడ ఏదైనా అందరూ కలిసి ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలని ఈ బర్త్డేకి అకేషన్గా ఆ లోకల్గా ఉన్న వాళ్ళకి ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అంతే ఈ సినిమా మీద ఏదో నేను డబ్బులు సంపాదించాలని లేదంటే ఇచ్చేయాలని చెప్పి ప్లస్ మా నిర్మాతలు వీళ్ళందరూ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ. వాళ్ళందరూ స్పాన్సర్ ద్వారా వాళ్ళు చేయడం అనేది ఇంకా వెరీ హ్యాపీ. సో దీనికి ముందుకు వచ్చి మేమున్నాం అంటే అందరూ ముందుకు వచ్చి ఈ సినిమా చేయడం అనేది నాకు చాలా వెరీ హ్యాపీ. సరదాగా చేసిన సినిమా మంచి కాజ్ కోసం చేసిన సినిమాని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరు ఏమనుకోరు సార్, ఇది అందరం మనం ఉచితంగా ఎవరు రూపాయి తీసుకోలేదు. దీనికి పనిచేసిన ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ నాకు ఎదురు డబ్బులు ఇచ్చి పనిచేశారు.
ఎదురు డబ్బులు ఇచ్చి ఈ పనికి పెట్టండి. ఆర్టిస్ట్ కొనడానికి డబ్బులు లేవంటే ఒక రైటర్ ఇస్తాడు, ఇంకో దానికి డబ్బులు లేవంటే ఒక కెమెరామెన్ డబ్బులు ఇస్తాడు. అంటే అంతమంది చేయూతతోని నేను ఇలా చేయగలిగాను. సాంబశివరావు గారు, కందా సాంబశివరావు గారు, అలాగే జై క్రిష్, అక్షా ఖాన్ గారు, అన్నపూర్ణమ్మ గారు, ఎవ్వరు కానీ ఇచ్చిన 10 రూపాయలు తీసుకొని చేశారే తప్పితే నాకు ఇంత కావాలి అని ఏ ఒక్కరు కూడా డిమాండ్ చేయలేదు. అలాగే చివరిగా నాకు ఈరోజు ముందుండి సపోర్ట్ చేస్తున్న మన స్వామినాయుడు సార్ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరో విశేషం నిజంగా చెప్పాలంటే మన బ్లడ్ బ్యాంక్ సంబంధించి కూడా అన్ని మనం చేయాలంటే సార్ స్వామినాయుడు ఒకసారి చెప్పండి సార్, ఒకసారి ఫస్ట్ మనం ఓకే అంటే కనుక మనం ముందుకెళ్దాం కూడా చెప్పడం జరిగింది. ఆయన కలవగానే కాన్సెప్ట్ అది విని బాగుంటుంది సార్ డెఫినెట్గా చేయండి అని ఈ డైరెక్టర్కి ఇప్పుడు వీళ్ళందరూ ఎంకరేజ్ చేయడం. అట్లాగే సినిమా అయిన తర్వాత చూసిన తర్వాత ఆయన ఇప్పుడు నాకంటే ఎక్కువ మా పొట్టి మీ అందరికంటే ఎక్కువ ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆయన ఈ సినిమాని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు మెనీ థ్యాంక్ యూ టు సోమనాయుడు గారు.